వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఐకాన్ ఇండియా 2024 మెంటర్షిప్ ప్రోగ్రామ్ని అందిస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఈ కోర్సెస్ ద్వారా మీకు 100 డేస్కి సంబంధించినటువంటి ప్లాన్ అండ్ షెడ్యూల్ ఇస్తూ ఉన్నాం. దీనిలో డైలీ షెడ్యూల్స్ ఉంటాయి. మీకు దానికి సంబంధించిన మెటీరియల్స్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. ఆ మెటీరియల్కి అనుగుణంగా ఇచ్చినటువంటి చాప్టర్స్ని బేస్ చేసుకొని చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కూడా ఎగ్జామ్ బేస్డ్గా ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు 100 డేస్లో ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ప్రారంభించినా కూడా మొత్తం ఒక 3 months టైంలో ఫినిష్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి వారు లేదా ప్రిపరేషన్ చేసి వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, దాని లేదు అని అంటే ప్రిపరేషన్లో ఉన్న మీ ప్రిపరేషన్ సామర్థ్యం ఎలా ఉందో మీకు చెప్పేందుకు, మీ ప్రిపరేషన్ ఎంత ప్రోగ్రెసివ్గా ఉందో చెప్పేందుకు ఈ మెంటర్షిప్ 2024 అనేది మీకు అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, ఈ కోర్సెస్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఆఫర్ చేస్తున్నటువంటి మెంటర్షిప్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, ఈవో, సిడిపిఓ అనేటువంటి కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. రిజిస్టర్ అవ్వండి. ఇక చాలామందికి ఉండేటువంటి ఒక డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. స్కోరింగ్కి సంబంధించి మీకు ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, నెక్స్ట్ సోషియాలజీ, ఎకానమీ, సో ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించి ముఖ్యంగా ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడ కోర్ సబ్జెక్ట్తో పాటు మీకు కరెంట్ జరిగినటువంటి ఈవెంట్స్ కూడా మార్క్స్ని ఇస్తాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి కోసం ఏమైనా ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలని అంటే అవసరం లేదు. మనకి సిలబస్లో జనరల్ స్టడీస్కి సంబంధించి అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని అంటున్నారు. అయితే ఈ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ని మనం సబ్ కేటగిరీ వైజ్గా చూసినట్లయితే వీటిని డివైడ్ చేస్తే మనకు ఒక 20 టాపిక్స్ ఉంటాయి సబ్ కేటగిరీలో. ఈ 20 టాపిక్స్ని రోజు 20 టాపిక్స్ని చదవాలని అంటే అలా ఏముండదు. మనకి జనరల్గా కరెంట్ అఫైర్స్ని ఫుల్ టు ఫుల్ బైఫర్కేట్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి 20 టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇందులో ఒక్కొక్క టాపిక్ గురించి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. మీరు కరెంట్ అఫైర్స్లో మంచి గ్రిప్పు సాధించాలి అన్నా, మీరు చాలా అద్భుతంగా దాన్ని డైజెస్ట్ చేసుకొని గుర్తుంచుకోవాలన్నా కొంచెం మనకున్నటువంటి రెగ్యులర్గా జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ని బైఫర్కేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక అంశం అనేది చదువుతున్నప్పుడు మీరు చదువుతున్నటువంటి అంశం దేనికి సంబంధించింది అనేటువంటి అవగాహన ఉంటే మీకు స్కోర్ అనేది కూడా మీ ఎగ్జామ్లో ఎలా పెరుగుద్దో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ నుంచి మనకి 8 నుంచి 12 మార్కులు అనేవి వస్తాయండి. సో మొత్తం ఈ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ బేస్డ్గా మనకు వచ్చేటువంటి మార్క్స్ ఎన్ని అని అంటే ఈ మార్క్స్కి వచ్చేసరికి మనకి ఒక 8 to 12 మార్క్స్ అనేది మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్నా, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకున్నా, ఇక ఇతర పోటీ పరీక్షలు ఏది తీసుకున్నా కూడా దానిలో జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఇస్తున్నటువంటిదండి. అవునా? సో ఇలా ఇస్తున్నటువంటి ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి మీకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ అనేటువంటి పేపర్ 1గా ఇస్తూ ఉన్నారు సిలబస్లో. అందులో 8 నుంచి 12 మార్క్స్ అనేవి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తుంది. కొంచెం మీరు ఈ కరెంట్ అఫైర్స్ని చాలా బాగా అనాలిటిక్గా చదవగలిగారు అనుకోండి, మీ స్కోర్ అనేది 20 to 30 మధ్యన ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 20 నుంచి 25 మార్క్స్ అనేది మీకు స్కోర్ వస్తుందండి. సో ఓవరాల్గా చెప్తే 20 నుంచి 25 మార్క్స్ అనేవి మీరు ఈ కరెంట్ అఫైర్స్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చదివేటువంటి విధానం, సబ్జెక్ట్ బైఫరికేషన్ అనేది నీకు కొంత వైడ్గా కరెంట్ అఫైర్స్ని చదివినప్పుడే తెలుస్తుంది. పైన కరెంట్ అఫైర్స్ చదివితే ఏంటి అని అంటే మనం బేసిక్గా రోజు చాలా అంశాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అవి మూవీస్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీరందరితో మాట్లాడేటువంటి అన్ని అంశాలు గుర్తుండవు.
కొన్ని అంశాలే గుర్తుంటాయి. ఆ కొన్ని అంశాలు ఎప్పుడు గుర్తుంటాయి మనకి? బాగా ఫోకస్డ్గా విన్నప్పుడు మాత్రమే గుర్తుంటాయి. సో ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ అనేది డైలీ నీకు యావరేజ్గా ఒక 5 to 10 టాపిక్స్ అనేవి బాగా వినాల్సినటువంటి టాపిక్స్ ఉంటాయి. అలాంటి టాపిక్స్ని మనం కవర్ చేస్తూ ఉన్నాం. మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు, చాలా వైడ్గా విస్తృతంగా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో అలా ఈ వైడ్ కోణంలో అంటే విస్తృతమైనటువంటి కోణంలో ఎక్స్ప్లోర్ చేస్తూ నువ్వు చదవగలిగినా వినగలిగినా ఇక్కడ ఈ 20 నుంచి 25 స్కోర్ అనేది నీకు ఎగ్జామ్లో అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక లేదు ఏదో జనరల్గా వింటూ ఉన్నాం చేస్తూ ఉన్నాము అని అంటే మనకు అన్నీ గుర్తుండవు. సో అలా గుర్తుంచుకోగలిగేటువంటి ఓపిక నిజానికి కూడా అన్నీ గుర్తుంటాయి అనుకుంటే మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద 8 to 12 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కరెంట్ అఫైర్స్ అనేది రోజు మారిపోయేటువంటి సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి బేసిక్గా సబ్ కేటగిరీస్ ఏముంటావి అని అంటే ఫస్ట్ రాష్ట్రీయం అని అంటున్నాం, ఇదే రీజనల్ అండి. సో ఇప్పుడు రాష్ట్రీయం రీజనల్కి సంబంధించి తెలంగాణ నుంచి ఉన్నటువంటి వారు తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు, ఏపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు ఏపీకి సంబంధించినటువంటి అంశాల మీద క్లియర్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణలో మనం ప్రీవియస్ క్లాసులలో ఇటీవల ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి మాట్లాడాల్సి వస్తే క్యాబినెట్ ర్యాంకులో ఒక 4గురికి ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక ముఖ్య సలహాదారుని నియమించడం జరిగింది, తనకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం, రాష్ట్రీయానికి సంబంధించినటువంటి అంశం. దాని లేదు అని అంటే ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ సమావేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు దావోస్కి సంబంధించి వరల్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫోరం ఏదైతే ఉందో WEF, అది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి సమావేశాలలో పాల్గొని ఒప్పందాలను చేసుకున్నారు పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో. సో అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ రాష్ట్రీయం రీజనల్ పరిధిలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దాని లేదు అని అంటే తెలంగాణకి సంబంధించి ప్రభుత్వ అధికారిక మాసపత్రిక ఉన్నది, దాని ఎడిటర్గా సుబ్రహ్మణ్యం గారు నియమించబడడం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి రాష్ట్రీయ పరిధిలో వస్తుంది. ఇలా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి అంశాలను ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వెరీ సింపుల్, ఇది రోజు 1 లేదా 2 లేదా 3 ఉంటాయి. బాగా గుర్తుంచుకొని ఎగ్జామ్లో వచ్చేటువంటివి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. 1 or 2 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి మనకి. బేసిక్గా రాష్ట్రీయ అంశాలను బేస్ చేసుకొని అడుగుతారు. అయితే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ మోడ్లో అడగడం మానేసిరు. స్టేట్మెంట్ లెవెల్లోనూ మ్యాచ్ ద ఫాలోయింగ్ అసెండింగ్ ఆర్డరు డిసెండింగ్ ఆర్డరు ఉంటుంది. అయితే మొత్తం మనం ఇక్కడ బైఫర్కేట్ చేసినటువంటి అంశాలకి సంబంధించి క్వశ్చన్స్ డైరెక్ట్ వస్తాయా ఇండైరెక్ట్ వస్తాయా అని అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా రావడానికి అవకాశం, మ్యాక్సిమం కాదు 99.99% క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడగరు. సో ఇండైరెక్ట్గా అడుగుతారు. ఇండైరెక్ట్ అంటే స్టేట్మెంట్ అని, సరైనదని, సరికాదు అని, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, మనకు తెలిసినటువంటి అంశంలోనే మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి కోణంలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఒక 6 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద నీకు పట్టుంటే నేను చెప్తున్నాను స్ట్రాంగ్గా ఒక 4 నుంచి 5 ఏళ్ళ డేటా నీ దగ్గర ఉన్నట్లే. ఎలా అనేది కూడా నేను చాలా వివరణాత్మకంగా మీకు చెప్తా ఇప్పుడు. ఇక నెక్స్ట్ జాతీయ అంశాలు. ఈ జాతీయ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు బేసిక్గా ఏ క్వశ్చన్ పేపర్ని మనం స్టడీ చేసినా ఎక్కువ మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. అంటే మనకి నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. నేషనల్ ఇష్యూస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అంశాలు, కేంద్రంలో జరిగేటువంటి అంశాలు, భారతదేశానికి ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలు, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం జాతీయ అంశాలుగా చూస్తాం. సో ఇందులో సబ్ కేటగిరీస్గా ఈ అన్ని అంశాలు ఉంటాయండి. జాతీయ స్థాయిలో మనకి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, జాతీయ స్థాయిలో సామాజిక అంశాలు ఉంటాయి, అదే జాతీయ స్థాయిలో విద్యకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి జాతీయ అంశాలుగా పరిగణించబడతాయి. రెగ్యులర్ అప్డేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి మీద మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో మనం Group 1, Group 2 అనేది రాయబోతూ ఉంటాం. ఇతర పోటీ పరీక్షలకు కూడా పోటీ పడుతూ ఉంటాం. మీ కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు అద్భుతంగా అనలిటికల్గా చదువుకోగలిగితే సో మీకు మంచి స్కోరింగ్ ఇక్కడ నుంచి వస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా 20+ స్కోరింగ్ చేయడానికి అవకాశం కల్పించేటువంటి ఏరియా, స్పేస్ ఉన్నటువంటి ఏరియా ఏంటి అని అంటే ఈ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఇక నెక్స్ట్ దీని తర్వాత అంతర్జాతీయ అంశాలు. భారత్ను దాటి
ప్రపంచంలో కొన్ని అంశాలు భారత్కి రిలేటెడ్గా లేకపోతే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల మనకి ఫ్రాన్స్కి మంచి సంబంధాలు ఉన్నాయి. సో భారత్ ఫ్రాన్స్ సంబంధాల మీద క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఈ రెండు అంటే రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫ్రాన్స్లో జరిగినటువంటి అంశాల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రాన్స్లో ఇటీవల మైగ్రేషన్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దీని వలన అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీనామా చేశారు, కొత్త ప్రధానమంత్రి వచ్చారు, వెరీ యంగ్ ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. ఇలాంటి అంశాలు మనకు అంతర్జాతీయ కోణంలో చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్ అడుగుతారు మనల్ని, ఓకేనా? సో ఇలా అంతర్జాతీయ అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు కూడా మనకి ప్రధానమైనటువంటి అంశాలుగా కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. ఇవి మనకి సిలబస్లో కనిపించేటువంటి అంశాలు, రాష్ట్రీయం కానీ, జాతీయం కానీ, అంతర్జాతీయం కానీ. కానీ ఈ మూడింట్లో ఇన్క్లూడ్ అయ్యి మరొక 17 సబ్ టాపిక్స్ ఉంటాయండి. అవే ఇవి అని అంటున్నాం. ఒకటి ఏమంటున్నాం, ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాం. ఎకానమీ రిలేటెడ్గా చాలా టాపిక్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. నిరుద్యోగానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఆర్బీఐ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఫినాన్స్ మినిస్ట్రీ ఇచ్చేటువంటి ప్రకటనలు కావచ్చు, ఆర్బీఐ గవర్నర్ నిర్వహించేటువంటి సమావేశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్థిక అంశాలకి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి వాటినిగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలతో భారతదేశానికి జరిగేటువంటి వాణిజ్యం వలన కూడా ఈ ఆర్థిక వ్యవస్థ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇలాంటి వాటి కోసం మీరు ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఆ వీక్లో, ఆ డేలో వచ్చినటువంటి టాపిక్స్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇవి మళ్ళీ మీకు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రానికి సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక వ్యవస్థ, కరెంట్ ఎకానమీకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే కేవలం ఏమనుకుంటారు అని అంటే ఆర్థిక సర్వే, బడ్జెట్ అంటారు. అవి మాత్రమే కాదు, ఇలా మనం మాట్లాడినటువంటి చాలా అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఎకానమీ కోణంలో మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కరెంట్ నాలెడ్జ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేయాలి అని ఎగ్జామినర్ అనుకున్నప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన ఎకానమీ స్టాండర్డ్స్ అనేవి ఎగ్జామినేషన్లో ప్రూవ్ అవుతాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత సామాజిక అంశాలు అని అంటున్నాం. ఈ సామాజిక అంశాలకి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అవి పాలసీల రూపంలో కానీ, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి సంబంధించినటువంటి అంశాలు కానీ, వారి కోసం వచ్చేటువంటి పాలసీస్ కానీ, ఇలాంటి వాటికి సంబంధించి జరిగేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, పాలసీ మేకింగ్, యాక్ట్స్, సమావేశాలు, ఇలా సామాజిక అంశాలు చాలా ఉంటాయి. సో ఇటీవల గోవాలో వికలాంగులకి సంబంధించినటువంటి పర్పుల్ సమిట్ జరిగింది. సో అది సామాజికంగా మనకి వికలాంగులకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ వారికి సంబంధించినటువంటి చట్టాలు, ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఉద్దేశాలు, అక్కడ నిర్వహించేటువంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా యూఎన్ రిలేటెడ్గా కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మనకి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలుగా ఉంటాయి. వాటిని మనం యూఎన్ రిలేటెడ్గా, ఐక్యరాజ్య సమితి రిలేటెడ్గా కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి, రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. జాతీయ స్థాయిలో కూడా ఇటీవల బిఎండ్ పేరుతోటి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. భారతదేశంలో స్కూల్ పిల్లలకి సంబంధించినటువంటి విద్యా విధానం ఎలా ఉంది అని. దెన్ లేదు అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మీద ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలకి స్థానం లభించిందా అని చదువుతాం. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో ఇలా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి అన్ని అంశాలను కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అది అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి, జాతీయ స్థాయిలో ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. సో ఈ అంశం నుంచి కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే క్వశ్చన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు, ఇవి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి హెల్త్ రిలేటెడ్గా. సో వీటిపైన కూడా ఫోకస్ చేయాలి. ఇవి మనకి WHO ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని నుంచి అప్డేట్స్ ఉంటా ఉంటాయి. ఇక దేశంలో ఎలాగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉంటుంది, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సర్వేలు జరుగుతూ ఉంటాయి, కొత్త మెడిసిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా రిలేటెడ్ టు మనం ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సి ఉంటుంది. ఇవి వీక్లీ హార్డ్గా మనం నేర్చుకోవాల్సినవి ఒక 4-5 టాపిక్స్ వస్తూ ఉంటాయి, పక్కాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రక్షణ రంగం,
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్ రిలేటెడ్గా సరిహద్దు అంశాలు కానీ, ప్రపంచ దేశాలతో భారతదేశం వెపన్స్ కోసం చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డిఆర్డిఓ చేసేటువంటి ప్రయోగాలు, తయారు చేసేటువంటి వెపన్స్ ప్రయోగాలు కానీ, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకి డిఫెన్స్ రిలేటెడ్గా చదువుతూ ఉంటాం. సో ఈ డిఫెన్స్ రిలేటెడ్కి సంబంధించి ఇటీవల భారత రక్షణ మంత్రి యూకేకి వెళ్ళడం జరిగింది, యునైటెడ్ కింగ్డమ్కి, ఇంగ్లాండ్కి. అక్కడ ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. ఇటీవల డిఆర్డిఓ ఆకాష్ మిసైల్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇవి కూడా మనకు వీక్లీ ఈ డిఫెన్స్ రిలేటెడ్ అంశాలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒక వీక్ జనరలైజ్డ్గా చేస్తే ఒక 5 నుంచి 6 టాపిక్స్ అనేవి మనకు పక్కాగా కనబడతాయి. సో ఇక అలాగే భారతదేశానికి ఒక పెద్ద ఆర్మీ వ్యవస్థ ఉంది. అందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలకి సంబంధించి వీటిని హ్యాండిల్ చేస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా డిఫెన్స్ రిలేటెడ్గా ఉంటాయి. మీకు ఇదే సర్కిల్లో, ఇప్పుడు మనం మాట్లాడినటువంటి సర్కిల్లో డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏదెప్పుడు జరిగింది అనేటువంటిది జస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ నుంచి కూడా మనం మంచి స్కోర్ చేస్తాం. ఇక నెక్స్ట్ విదేశాంగ విధానాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు బాగా యాక్టివ్గా ఉంటారు. సో ఇటీవల భారత్కి, నైజీరియాకి సంబంధించి 6వ జాయింట్ కమిషన్ సమావేశం జరిగింది, టగ్గర్ అనేటువంటి నైజీరియాకి సంబంధించినటువంటి అతనితో. సో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇటీవల భారత్ చాబహర్ పోర్ట్ని డెవలప్ చేసేందుకు ఇరాన్తో ఒప్పందం చేసుకుంది. 2వ దశ పోర్ట్ అంశాలు ఏమిటి? భారతదేశ విదేశాంగ విధానాలలో భాగంగా చేస్తున్నటువంటి ఆపరేషన్స్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ దేశాలతో భారతదేశ విదేశాంగ శాఖ ఒప్పందాలను చేసుకుంటుంది? ఇలా ఈ విదేశాంగ విధానాలు అనేవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇటీవల ప్రవాసీ భారతీయ దివాస్ జరిగింది. ఇది జనవరి 9న గాంధీజీ గారు జనవరి 9న ఇక్కడ నుంచి 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చినందుకు గాను జరుపుతూ ఉంటారు. ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకు విదేశాంగ విధానాలలో బాగా ఉపయోగపడతాయి. ఇక పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నాయి. పర్యావరణం మారిపోతూ ఉంది, ఒకప్పటిలాగా ఎండలేదు, చాలా పెరిగింది, మంచు కొండలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం కార్బన్ డైఆక్సైడ్. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు ఇటీవల సౌదీలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది, అంతకుముందు ఈజిప్ట్లో జరిగింది. సో భారతదేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా పర్యావరణానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలకి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ మినిస్ట్రీ ఉంది మన దగ్గర, భూపేందర్ యాదవ్ గారు దీనికి సంబంధించిన మినిస్టర్. అది తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు, భారతదేశ పర్యావరణంలో తీర మండలాలు. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ చదువుతాం. దీని మీద పక్కాగా క్వశ్చన్స్ ఉంటాయి, పర్యావరణం మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి వీటిలో జాతీయ, రాష్ట్రీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశానికి ఒక టాపికే ఇస్తూ ఉన్నారు మళ్ళీ జనరల్ స్టడీస్లో. దీనికి 10 మార్కులు, అంటే దీని వెయిటేజు 8 నుంచి 10 మార్కులు ఉంటుందండి. ఇందులో ఒక 4 నుంచి 5 మార్కులు కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వస్తాయి, అంటే కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద వస్తాయి. సో ఇలా భారతదేశం పర్యావరణం కోసం తీసుకుంటున్నటువంటి పాలసీస్, భారతదేశం హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది, భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది ప్రారంభమైంది. దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. సో ఇలాంటి అంశాలను కూడా మనం ఇక్కడ బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వీక్లీ ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి. ఆ 4-5 నేర్చుకుంటూ వెళ్తే నీకు నెలలో మొత్తం మీద ఒక 10 నుంచి 15-20 టాపిక్స్ ఉంటాయి. సో వీటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక అవార్డ్స్, ఇవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ అవార్డ్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరిలో మాట్లాడాలి అని అంటే మనకి ఈ జనవరి 26th కానీ అంతకు ముందు కానీ, అంటే జనవరిలో రాష్ట్రీయ బాల పురస్కారాలని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి 19 మంది పిల్లల్ని ఎంపిక చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పిల్లలు 2 సెలెక్ట్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు. రాష్ట్రీయ అంశాలలో అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి, దేశంలో ప్రకటిస్తున్నటువంటి అవార్డ్స్ ఏంటి, అంతకుముందు సాహిత్య పురస్కారాలను ప్రకటించడం జరిగింది. అలాగే జాతీయ చలనచిత్రోత్సవాలకి సంబంధించినటువంటి అవార్డ్స్, అలాగే ఖేల్ రత్న అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్, సో భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇలాంటి అన్ని అవార్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో వీటిని నేర్చుకోగలిగితే 1 మార్క్ అనేది మనకు ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే,
సో ఇక నెక్స్ట్ క్రీడలకి సంబంధించి అంటే మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న క్రీడల గురించి అడగరు. సో ప్రాధాన్యత ఉన్నటువంటి క్రీడల గురించి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి 6వ ఎడిషన్ తమిళనాడులో జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఖేలో ఇండియా అనేటువంటి కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీని మీద మనకి క్రీడల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం రాష్ట్రీయ స్థాయిలో ఫస్ట్ అంశంగా నియామకాలను గురించి మాట్లాడినాం. నియామకాలు జాతీయ స్థాయిలో కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాకి ఇటీవల ఎవరిని నియమించారు, దెన్ లేదు అని అంటే క్యాబినెట్ సెక్రటరీగా ఎవరిని నియమించారు. ఇలాంటి ఇంపార్టెంట్ నియామకాలకి సంబంధించి రాష్ట్రపతి ద్వారా నియామకాలు జరుగుతూ ఉంటాయి. సో హైకోర్టు, సుప్రీంకోర్ట్స్కి సంబంధించినటువంటి న్యాయమూర్తుల నియామకం జరుగుతూ ఉంటుంది. హైకోర్టు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు అయితే పక్కగా మనం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు గవర్నర్లకి సంబంధించిన నియామకాలు అనేవి జరుగుతూ ఉంటాయి, నేర్చుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఒక 1 మార్కుని క్యారీ చేస్తే. ఇక సదస్సులు సమావేశాలు అని అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ప్రాధాన్యత ఉండి మన భారతదేశానికి అందులో ప్రాముఖ్యత ఉంటే అలాంటి సదస్సులు సమావేశాలను అస్సలు వదిలేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రిక్స్ అనేటువంటి సమావేశం, భారతదేశం అందులో కూటమిలో సభ్యదేశం. సో బ్రిక్స్కి సంబంధించినటువంటి సమావేశాలు వస్తే మనం నేర్చుకుంటాం. G20కి ప్రీవియస్గా భారతదేశం అనేది ప్రాతినిధ్యం వహించడం జరిగింది, మళ్ళీ G20 అనేది జరగబోతూ ఉంది. సో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మనకి సదస్సులు సమావేశాలు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్స్ గురించి చదివితే ఇక్కడ సదస్సులు సమావేశాలు అనేవి మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఆసియన్ కూటమి ఉంటుంది, బీమ్స్టెక్ ఉంటుంది, సార్క్ ఉండేది, బట్ ఇప్పుడు పెద్ద యాక్టివ్గా లేదు. సో ఇలా భారత్కి సంబంధించినటువంటి సదస్సులు సమావేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఫోకస్ చేస్తే మార్క్స్ అనేది రావడానికి ఉంటుంది. సో ఇక్కడ ఈ సదస్సులు సమావేశాలు రెగ్యులర్గా జరుగుతాయి సార్ అంటే రెగ్యులర్గా జరగవు, అప్పుడప్పుడు జరుగుతాయి. ఆ జరిగేటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత నివేదికలు, సర్వేలు అని అంటాం. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కొన్ని నివేదికలు, సర్వేలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి సంబంధించి నీతి ఆయోగ్ ఉంది, ఇది థింక్ ట్యాంక్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది కొన్ని రిపోర్ట్స్ని ఇస్తూ ఉంటుంది. సో ఇది ఇచ్చేటువంటి ప్రతి రిపోర్ట్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ నివేదికలకి సంబంధించి, సర్వేలకి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. UNO ఇస్తుంది, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ ఆర్గనైజేషన్ అంటాం. అలాగే ఇతర ప్రపంచ స్థాయిలో వచ్చేటువంటి నివేదికలను కూడా మనం సర్వేల్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి తేదీలు కొన్ని ఉంటాయి. ఈ ముఖ్యమైనటువంటి తేదీలకి సంబంధించి మనకి ఆర్మీ డే కానీ, మన వాతావరణానికి ఇండియన్ మెట్రలాజికల్ డే కానీ, స్టార్టప్స్ డే కానీ, ప్రవాస భారతీయ దివాస్ కానీ, ప్రపంచ హిందీ దినోత్సవం కానీ, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకి దినోత్సవాలలో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. ఫిబ్రవరి 2న వెట్లాండ్ డే అని అంటాం, మార్చి 8ని వరల్డ్ ఉమెన్స్ డే అని అంటాం, జూన్ 5ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటాం. సో ఇలాంటి డేట్స్కి సంబంధించి కూడా వాటికి సంబంధించిన థీమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డిఫెన్స్ రిలేటెడ్గా కానీ ఎక్కడ అని అంటున్నాం, ఇగో ఇది మనకి రక్షణ విభాగానికి సంబంధించి, ఆరోగ్య విభాగానికి సంబంధించి, డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి సిలబస్లో అడుగుతున్నారు. ఇగో ఇక్కడ కూడా మనం కరెంట్ అఫైర్స్ బాగా చదివితే 5 మార్కులు వస్తాయండి దీనికి సంబంధించి. ఈ మొత్తం మనం అనుకుంటున్నటువంటి విధంగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ఈ అంశాలను ప్రాపర్గా చదవగలిగితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 5 మార్కులు వెయిటేజ్ పెరుగుతుంది. సో ఇక్కడ స్కోరింగ్కి సంబంధించి మీకు ఈ టాపికే అడుగుతూ ఉన్నారు, ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ స్కోరింగ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ విభాగం మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కమిటీలు, కమిషన్లు అంటే ఇప్పుడు భారతదేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది జరిపించాలని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీనికి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికోసం ఒక హై లెవెల్ కమిటీని నియమించింది. ఎవరితో ఆ కమిటీని నియమించింది అని అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీని నియమించింది 8 మంది సభ్యులతోటి. సో ఇప్పుడు ఈ కమిటీ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఇటీవల DRDOకి సంబంధించినటువంటి పనులన్నీ, ప్రోగ్రామ్స్ అన్నీ జాప్యం అవుతున్నాయని విజయరాఘవన్ కమిటీని నియమించడం జరిగింది.
సో ఇప్పుడు ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి అని అడుగుతారు. ఇలాంటివి ఫోకస్ చేస్తే ఇక్కడ నుంచి పక్కా 1 మార్క్ 1 or 2 మార్క్స్ ఇక్కడ నుంచి. సో వీటి మీద క్వశ్చన్ వస్తుంది. ఇక వార్తల్లోని వ్యక్తులు ప్రదేశాలు, కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు కొన్ని ప్రదేశాలు వెరీ ఫేమస్ అవుతూ ఉంటాయి. అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రదేశాలని అంటే అయోధ్యలో రామ మందిరం అనేది పునర్నిర్మాణం జరిగింది, రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో ఇప్పుడు భారతదేశానికి ఒక ఇంపార్టెంట్ ప్రదేశం, ఈ ప్రదేశం అనేది ఎప్పుడు వార్తలలో నిలుస్తుంది, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ప్రదేశాలను గురించి. ఇక నెక్స్ట్ గ్రంథాలు రచయితలు, అప్పుడప్పుడు ఫేమస్ సెలబ్రిటీస్ కానీ కొందరు వ్యక్తులు లేకపోతే పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ రాసినటువంటి పుస్తకాలు అనేవి బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. సో వారికి సంబంధించి గ్రంథాలు రచయితల మీద క్వశ్చన్స్ అడుగుతాం. అయితే ఇది ప్రీవియస్గా ఎక్కువ అడిగేవారు, ఇప్పట్లో ఈ విభాగానికి కొంచెం ప్రయారిటీ తక్కువ ఉంది, అడగొచ్చు. సో ఇలా ఈ 20 టాపిక్స్ని మనం నేర్చుకోగలిగితే 20 టాపిక్స్ని నేర్చుకోవడం ఇక్కడ ఏమవుతుంది అని అంటే 360 degrees అని అంటారు. ఇక చాలామందికి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ క్లారిటీ అనేది ఉండదు. నేను ఇంకెవరో చెప్పినటువంటి క్లాసెస్ వింటారు, అక్కడితో మర్చిపోతారు. అయితే ఇక్కడ ఏం చేయాలి అని అంటే మీరు చదివేటప్పుడు సబ్జెక్ట్ని ఇలా బైఫర్కేట్ చేసుకోవాలి. ఇలా బైఫర్కేట్ చేసుకోకపోయినా పర్లేదు. మీరు ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉంటే మీరు చదివేటువంటి అంశం ఏ అంశంగా దేని పరిధిలోకి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయగలిగితే కరెంట్ అఫైర్స్ మీద రోజు నీ ఆలోచన విధానం, నీ థింకింగ్ ప్రాసెస్, నీ థాట్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అలా మార్చుకోగలిగితే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే నేను వైడ్గా ఎలాబరేట్గా సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసి చదివేలాగా నీకు ఉపయోగపడుతుంది. సో కరెంట్ అఫైర్స్ చదవాలి అని అంటే ఇలా బైఫర్కేట్ చేసుకోవాలి. ఇలా బైఫర్కేట్ చేసుకొని అన్ని అంశాల మీద నువ్వు గ్రిప్ సాధిస్తే నీకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి 10 మార్కులతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక 5 మార్కులు, ఇక్కడ మనం మాట్లాడినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి మరొక 5 మార్కులు, 20 మార్కులు వివిధ అంశాలను బేస్ చేసుకొని మరొక 4 నుంచి 5 మార్కులు పక్కాగా వస్తాయి. మీరు 2018 నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ని ఒకసారి అనాలిసిస్ చేయండి. ఎనీ ఎగ్జామ్ కరెంట్ రిలేటెడ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయంటే మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయండి. నీకు మొత్తం 150 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. అందులో 30 మార్క్స్ కీ రోల్ని ప్లే చేస్తున్నది ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ నీకు గ్రిప్ రావాలి, ఇప్పుడు దీంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి అని అంటే నీకున్నటువంటి అవకాశం ఏంటి అని అంటే రెగ్యులర్గా క్లాసెస్ వినడం, దీనికి కొంత టైం పెట్టుకొని దీన్ని చదవడం. ఇలా చదువుతూ ముందుకు వెళ్ళగలిగితే ఇక్కడ ఎక్కువగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ స్కోర్ని చేసుకోగలుగుతారు. ఇక దీంతో పాటు మరో కొన్ని లాభాలు ఉంటాయి కరెంట్ అఫైర్స్ ద్వారా. ఏముంటుంది అని అంటే ఎకానమీ చదువుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి మీకు. అది బడ్జెట్ కావచ్చు, ఆర్థిక సర్వే కావచ్చు, ఇతర కమిటీలు కావచ్చు, పేదరికం కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, జీడిపికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి ఎకానమీలో మీకు రెగ్యులర్ అప్డేట్స్. ఇక నెక్స్ట్ దీని తర్వాత పాలిటీ, ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. పాలిటీ సబ్జెక్ట్ అంటేనే కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు పాలిటీకి సంబంధించి కొత్త యాక్ట్స్ వస్తాయి, కొత్త విధానాలు పాలసీస్ వస్తాయి. సో వీటికి సంబంధించి ఇవన్నింటిపైన కూడా నీకు గ్రిప్ వస్తుంది. ఇక సెక్షన్స్ మారుతూ ఉంటాయి, పేర్లు మారుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఇలా గవర్నెన్స్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో చాలా విధానపరమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి, శాసనపరమైనటువంటి మార్పులు ఉంటాయి చట్టాలను చేసే విషయంలో. ఇంకా జ్యుడిషియరీ వ్యవస్థకి సంబంధించి కూడా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీకు కరెంట్ పాలిటీ అనేది నీ కోర్ పాలిటీని పూర్తిగా ఎప్పటికప్పుడు రివైండ్ చేపిస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. సో ఇలా ఈ అంశాలను నేర్చుకోగలిగితే మీరు కరెంట్ అఫైర్స్లో మంచి విజయం సాధిస్తారు, కరెంట్ అఫైర్స్ ద్వారా ఎక్కువ స్కోర్ని పొందుతారు. సో మీరు దీనికి సంబంధించి మీకు ఇంకా కొంచెం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంచి సబ్జెక్ట్ కావాలనుకుంటే మన వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ని చూడండి. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఐకాన్ ఇండియా అని ఒక యాప్ ఉంటుంది, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఇస్తున్నాం, అది తీసుకోండి. మీకు ఇలాంటి సబ్జెక్ట్స్తో చాలా ఎలాబరేటెడ్గా చాలా విస్తృతంగా కాంటెంట్ని అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.